రోల్డ్ గోల్డ్ పడదు, కలర్ వచ్చేస్తాయి, కలర్ మాడిపోయి నల్లగా అయిపోతే బాడీ కలర్ మాడిపోతాయి అనుకున్న వాళ్ళు కూడా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయండి. ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఎప్పుడు మంచి షైనింగ్ తో ఉంటాయి పంచలోహంలో తీసుకుంటే జ్యువెలరీ ఏదైనా. పెట్టించుకోవచ్చు లేదా చంద్రహారాలకి. ఓకే, చంద్రహారాలకి ఏంటి ఇప్పుడు చంద్రహారాలకి కాదండి, మన కాసుల పేరుకి, సూత్రాల తాడికి అన్నింటికి కూడా పక్కన పెట్టించుకుంటా చూసారా లాకెట్స్. ఎలా చెప్పాలి, చంద్రహారాలు చేయడం కుదరదండి, అందుకని 1 గ్రామ్ కే ఇలా అటాచ్ చేసి ఇస్తారు బయట. పంచలోహంలో చంద్రహారాలు అవ్వవా మేకింగ్? ఓకే, అది మరీ సన్నగా ఉంటాయి కదా, దానికి విరిగిపోద్ది. అందుకని 1 గ్రామ్ చైన్ ని అదే చంద్రహారాలకి పెడతారు, అదే పంచలోహం అని చెప్తా ఉంటారు. ఓకే ఓకే, దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాలంటే కొన్ని రియాలిటీలు కొన్ని నిజాలు కూడా వస్తున్నాయి. ఇక్కడే కదా ఏదైనా తెలుసుకోవాలంటే పంచలోహాలకి ఈ బెళ్ళ పెట్టినంత మాత్రం మొత్తం అంతా పంచలోహం కాదండి. అంటే చంద్రహారానికి మనకి పక్కన పెట్టుకోవాలనుకున్న కాసుల పేరుకైనా సూత్రాలు తడిగైనా పక్కన అటాచబుల్స్ పెట్టుకుంటున్నారు కదండి ఇప్పుడు స్టైల్ గా. దాంట్లో మనకి మోడల్స్ అనమాట, ఇలా కూడా విడిగా పెట్టుకోవచ్చు మనం. సూపర్. హలో అండి, ఎలా ఉన్నారు? బంగారం ధర బిస్కెట్ అదేనండి గ్రాము 15,000 కూర్చుంది. బిస్కెట్ వచ్చేసి 15 లక్షలు, వినడానికి కూడా భయం వేస్తుంది. అలాగే వెండి కూడా మనకి 6 లక్షలు అయిపోతుందంటే, ఆల్రెడీ 3 lakhs క్రాస్ చేసింది. ఏది ఎలాంటి కాస్ట్ పెరిగినా కూడా మనకి జ్యువెలరీ అనేది బేసిక్ నీడ్ కదండి. ఏదైనా ఫంక్షన్స్ కానీ ఫెస్టివల్స్ కానీ పెళ్ళిళ్ళు కానీ ఏదైనా చేసుకోవాలంటే వాటన్నింటికి మన ఆరోగ్యానికి కూడా హాని చేయకుండా మేలు చేసేటువంటి పంచలోహంలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ మనకి అంబికా జ్యువెలర్స్లో అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ హోల్సేల్లో దొరుకుతాయి మనకి, క్లాసికల్ డాన్స్ జ్యువెలరీ కానీ 1 గ్రామ్ గోల్డ్ కానీ పంచలోహంలో కానీ. హోల్సేల్ అన్నమాట, ఎందుకు డైరెక్ట్గా చెప్తున్నామంటే ఎవరైనా పేజ్ క్రియేట్ చేసుకుని బిజినెస్ చేసుకోవాలనుకున్నా, లేదంటే మీరు రీసేల్ బిజినెస్ చేసుకోవాలన్నా కూడా మనకు బల్క్ క్వాంటిటీలు అయితే అవైలబుల్గా ఉంటాయి. మీకు సింగిల్ పీస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తారు. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే డిఫరెంట్ వెరైటీస్, కాస్ట్, క్వాలిటీ, క్వాంటిటీ కూడా చాలా చాలా రీజనబుల్గా అలాగే బల్క్లో కూడా దొరుకుతాయి. ఎన్ని వీడియోస్ చేసినా మనం బ్యాంగిల్స్ మాత్రం ఫిదా అయిపోవాల్సిందే. ముఖ్యంగా ఇక్కడ బ్యాంగిల్స్ కానీ పట్టీలు కానీ చూస్తే కొనుక్కోకుండా రాలేము, అంత బాగుంటాయి. ఒకసారి కొనుక్కుంటే లైఫ్ టైం మెయింటైన్ చేసేటువంటి అన్పాలిష్డ్ జ్యువెలరీ కూడా చాలా అవైలబుల్గా ఉంటుంది. వాడే కొద్దీ మన ఒంటి మీద షైనింగ్ వచ్చేస్తాయి ఆ ఐటమ్స్, అన్పాలిష్డ్ ఏవైనా సరే. డీటెయిల్స్ తో పాటు కొత్త కలెక్షన్ చూసేద్దాం. అండి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షతల గడపల. నేను మీ ఝాన్సీ. మీ అందరూ ఏదైనా ఒక వీడియో పెడితే ఏదైనా వాళ్ళు ఆదరించారనుకోండి, మళ్ళీ మళ్ళీ సరికొత్తగా ఇంకేం తీసుకురావాలి, ఇంకేం చూపించాలని ఇంట్రెస్ట్ మాకు కూడా అనిపిస్తుంది. పంచలోహం జ్యువెలరీలో అంబికా జ్యువెలర్స్ నుంచి చేసే ప్రతి వీడియో కూడా చాలా సక్సెస్ చేస్తున్నారు. బికాస్ చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర కంటెంట్ కూడా అలా ఉంది కాబట్టి. హోల్సేల్ ప్రైజెస్ లో మనకి పంచలోహంలో మీరు తాళీ చైన్స్ దగ్గర నుంచి బ్యాంగిల్స్ వరకు చిన్న హెడ్ టు టో, సింపుల్ గా చెప్పాలంటే హెడ్ టు టో ప్రతి జ్యువెలరీ మనకి 916 లో అయ్యేవన్నీ కూడా వింటేజ్ స్టైల్లో, అంటే మన అమ్మలు అమ్మమ్మలు అందరూ వాడే నగలు ఎలా ఉండేవో సేమ్ స్టైల్లో ఆ జ్యువెలరీ అంతా కూడా మనకి వీళ్ళ దగ్గర దొరుకుతుంది. అది కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం హోల్సేల్ ప్రైజెస్ లో. ఎందుకు ఇది విషయం నొక్కి నొక్కి చెప్తున్నామంటే, ఎవరైనా సరే రీసేల్ బిజినెస్ చేసుకోవాలనుకున్నా, మీరు ఓన్ గా పేజ్ క్రియేట్ చేసుకుని వాటిల్లో మీరు ఒకవేళ మీరు సేల్ చేసుకోవాలనుకున్నా సరే, లేదు అలా కాదండి మాకు సింగిల్ పీస్ అయినా కావాలి అంటే సింగిల్ పీస్ కూడా త్రూఅవుట్ ఇండియా ఎక్కడికైనా సరే షిప్పింగ్ కూడా ఇస్తారనమాట. మరి హోల్సేల్ కి దానికి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది కదా సత్య గారు? ఉంటది. మీకు ఇది మాత్రమే కాకుండా క్లాసికల్ జ్యువెలరీ, డాన్స్ కి సంబంధించిన జ్యువెలరీ సెట్స్ ఎన్ని రకాల మోడల్స్ కావాల్సి అన్ని రకాలు ఉంటాయి, అవి కూడా హోల్సేల్ గా దొరుకుతాయి. అలాగే 1 గ్రామ్ గోల్డ్ కూడా దొరుకుతుంది, అది కూడా హోల్సేల్ లో దొరుకుతుంది. ఈ పంచలోహం జ్యువెలరీలో అయితే మాత్రం ఇక అసలు ఇక్కడ ఉన్న రకాలు మోడల్స్ మన రాజమండ్రిలో, అసలు రాజమండ్రి కాదండి చుట్టుపక్కల మన ఏరియాలో ఎక్కడ కూడా పంచలోహం జ్యువెలరీకి సంబంధించిన స్టోర్ అయితే లేదు. ఒకవేళ ఉన్న ఇంత బల్క్ క్వాంటిటీ కానీ క్వాంటిటీ, క్వాలిటీ, కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది. బికాస్ హోల్సేల్ లో ఇస్తారు కాబట్టి. ఎవరైనా సరే ఆన్లైన్ లో చిన్న రింగ్ అయినా సరే పర్చేస్ చేస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా ఒకసారి విజిట్ చేసి షాప్ దగ్గర మీరు ప్రైసెస్ కంపేర్ చేసుకుని క్వాలిటీ కంపేర్ చేసుకుని మరి తీసుకోవచ్చు. గ్యారంటీగా అండి. అందులో మీరు సింగిల్ ఒక్కసారి ఒక బ్యాంగిల్ ఆర్డర్ ఇచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ ఆర్డర్స్ ఇస్తారు, అంత బాగుంటాయి. వచ్చేదంతా కూడా మ్యారేజ్ సీజన్, మాఘమాసం రానే వచ్చేసింది. మరి మ్యారేజ్ సీజన్ ఈసారి మరి డిసెంబర్ కూడా ప్రతి నెల ఉన్నాయండి. మరి దానికోసం ఇప్పుడున్న బంగారం రేట్లు ఎలాగో అంత పరిగెట్లేము, కానీ తప్పనివి గోల్డ్ కొన్నా తప్పనివి ఇలాంటి జ్యువెలరీ తీసుకుంటే మనం కూడా చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వచ్చు. బయటికి ఫంక్షన్స్ కి వెళ్ళినా కూడా తాళీ చైన్స్ లో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్. ఇక బ్యాంగిల్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు కదా, మన వీడియోస్ చూసిన ప్రతి వాళ్ళకి ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇవాళ కొత్త కంటెంట్ ఏంటి దాని గురించి వివరాలని తెలుసుకుందాం. నమస్తే సత్య, ఎలా ఉన్నారు? కంటెంట్ ఏంటి, కొత్త కంటెంట్ ఏం తీసుకొచ్చారు, మా వాళ్ళకి ఏం ట్రీట్ ఇవ్వబోతున్నారు? వచ్చేదంతా మ్యారేజ్ ఉంది కదా, మరి కొత్త ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఒకటి, ఇంకా నెక్లెస్, బ్యాంగిల్స్ అన్ని కూడా కొత్త కలెక్షన్. ఏ టు జెడ్ అన్నిట్లోనే వచ్చేసాయని చెప్పండి. కొత్త అన్నిట్లోనే వచ్చేసాయండి. నెక్స్ట్ రింగ్స్ కూడా. అది మనకి అన్పాలిష్డ్ గురించి ఒకసారి డీటెయిల్స్ అడుగుతున్నారు. అన్పాలిష్డ్ గురించి ఒక క్లారిటీ ఇవ్వండి మన వాళ్ళకి. అన్పాలిష్డ్ అంటే ఇంక లైఫ్ టైం అండి. అది ఇంకా మనం గోల్డ్ ఎలా అరిగేంత వరకు వాడాలో అలా వాడేయటమండి. అంటే మరి కలర్ మారిపోవడం అలాంటి ఏముండవా? ఇంకా ఉండదు. మాక్సిమం 100 మెంబర్స్ లో 98 మందికి అది షైనింగ్ వచ్చేస్తది. అంటే బాడీని బట్టి ఇంకా షైనింగ్ వస్తుంది.
కొంతమందికి ఒక ఇద్దరు ముగ్గురికి అయితే షైనింగ్ రాదు, వాళ్ళైతే నిమ్మ చెక్క పెట్టి రుద్దుకోవాలి అంతే మెయింటెనెన్స్ అంటే. మిగతా వాళ్ళందరూ అసలు దాన్ని కడిగి అదే దాన్ని తోమి పని ఏమి ఉండదు. మనం తాళి చైన్ గోల్డ్ ఎలా యూజ్ చేస్తామో అలా అన్పాలిష్డ్ అని యూజ్ చేసేది. అది స్కిన్ మీదే షైనింగ్ వస్తుందండి, మామూలుగా పక్కన పెడితే మళ్ళీ బ్లాక్ అవుతుంది. ఓకే, అంటే స్కిన్ తో టచ్ లో ఉన్నంత సేపే అది కొంచెం కలర్ అనేది అన్పాలిష్ చూపిస్తాను. అది వేసుకుంటే ఒకలా ఉంటది, వేసుకోకపోతే నల్లగా ఉంటది. ఓకే, నేను కూడా మీకు దగ్గర అన్పాలిష్ నలుపులో చూసే డౌట్ వచ్చి డీటెయిల్స్ అది పక్కన పెడితే నలుపు వస్తుందండి, కానీ మాక్సిమం అందరికి షైనింగ్ వచ్చేస్తుంది. అంటే ఒంటి మీద వాడే కొద్ది కూడా అరిగే కొద్ది కూడా షైన్ వస్తుంది, షైన్ వస్తూ ఉంటది. ఓకే, అంటే అన్పాలిష్ లో మన దగ్గర ఏమేమి ఉంటాయి? బ్యాంగిల్స్ కాకుండా బ్యాంగిల్స్, మెట్టెలు, నెక్స్ట్ రింగ్స్, ఓకే, చైన్స్ కూడా ఉంటాయి. కానీ చైన్స్ కూడా అందరికి షైనింగ్ రాదండి. బ్యాంగిల్స్ మెట్లు వచ్చినంత ఫాస్ట్ గా చైన్స్ రావు, ఎందుకంటే చైన్స్ అంతా అతుకులతో ఉంటది. అతుకు ఉన్న చోట కంపల్సరీ బ్లాక్ ఉంటది. ఇప్పుడు మెట్టెలు బ్యాంగిల్స్ సింగిల్ అతుకు వస్తుంది కాబట్టి మీకు అది కూడా చూపిస్తాం బ్లాక్. ఒక రౌండ్ కి ఒక దుక్కునే అతుకు వస్తుంది, అందుకని మీకు అది షైనింగ్ వచ్చేస్తుంది. కానీ చైన్స్ అందరికి రాదు. నా దగ్గర అన్పాలిష్ తీసుకెళ్తాను, ముందే చెప్పి సేల్ చేస్తున్నాను. మీకు అందరికి రాదు, కొంతమందికి వస్తుంది. చైన్స్ వరకు కొంతమందికి బ్లాక్ అవుతుంది, కొంతమందికి షైనింగ్ వస్తుంది. కానీ బ్యాంగిల్స్ మెట్లు మాత్రం మాక్సిమం షైనింగ్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇలాంటి బ్యాంగిల్స్ ఉన్నాయి, స్టోన్ బ్యాంగిల్స్. ఇవి మనకి రెగ్యులర్ యూజ్ చేసేసామనుకోండి, కలర్ ప్రాబ్లం ఏంటి అంటే పోతాయా కలర్? మామూలు డైలీ యూజ్ చేస్తే ఒక 1 year పైన అయితే వస్తాయండి. అప్పుడప్పుడు అకేషనల్ యూజ్ చేస్తే ఒక 10 years అయినా మాక్సిమం రావచ్చు. 10 years అంటే మన మెయింటెనెన్స్ అదేలేండి, ఏదైనా మెయింటెనెన్స్. రఫ్ అండ్ టఫ్ గా మామూలు ప్లాస్టిక్ బ్యాంగిల్స్ వాడి పడేసినట్టు కాకుండా వాడినంత సేపు వాడి మళ్ళీ తిరిగి కేర్ చేసుకునే విధానం కూడా కాటన్ క్లాత్ లో ఫోల్డ్ చేసి పెట్టుకోవడం, అలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు. కావాలంటే రీపాలిష్ పెట్టించుకోవచ్చు, ఎంత అవదు. ఓకే, 150-100 అలా ఉంటది. రీపాలిష్ చేపించి మళ్ళీ వాడేసి. అంటే ఇప్పుడు మనం తాళి చైన్స్, గాజులా, లేకపోతే నెక్లెస్ లాంటి కదా ఏదైనా రీపాలిష్ చేయించుకోవచ్చు అని. బట్ రీపాలిష్ చేస్తారు. సత్య గారు మాకు ముందేం చూపించబోతున్నారు? ఫస్ట్ నెక్లెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తానండి. చూపించండి కొత్త మోడల్స్ ఏం వచ్చినాయండి? ఇవి ఆల్రెడీ ఎప్పుడు వచ్చేవండి, కానీ బాగా వెళ్తాయి. అవును, ఎప్పుడు వచ్చినా వింటేజ్ స్టైల్ కోసం వస్తూ ఉంటారండి షాప్ కి. ఇవైతే ఖచ్చితంగా వింటేజ్ స్టైలే. వీటిని చూసినా కూడా గుర్తొస్తుంది మన అమ్మమ్మలో. నిజంగా ఒకప్పుడు, ఇప్పుడు మన ఏరియాలో కాదు కానీ కొన్ని ఏరియాలో కౌంటర్ దగ్గర ఇంకా ఉంటాయి ఇవి. అవునండి, వాళ్ళే చెడగొట్టకుండా చెట్టుకుంటారు, మన వాళ్ళందరూ చెడగొట్టేసారు. కానీ 16 years అమ్మాయిలు కూడా ఇవే కావాలని వస్తున్నారు. దీని అందం రాదండి. లంగావోణి ట్రెడిషనల్ గా ఇప్పుడు నారాయణపేట లంగావోణి లాంటివి కట్టుకుని పెట్టుకుంటే ఎంత బాగుంటారో తెలుసు పిల్ల. అవునండి, సూపర్. సత్య గారు ఇంకొక చిన్న క్లారిటీ, మన వాళ్ళందరూ ప్రైసెస్ చెప్పట్లేదు అంటున్నారు. నెక్లెస్ రేంజ్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటుంది? అంటే అన్ని ఇండివిజువల్ గా చెప్పాలంటే జ్యువెలరీ సెక్షన్ లో అవ్వదు కాబట్టి అలా చెప్పండి. స్టార్ట్ అవుతాయండి 600 నుంచి ఉంటాయి, 6 నుంచి స్టార్ట్ అవుతాయి. 600 నుంచి 3000 వరకు ఉంటాయి. 3000 వరకు ఉంటాయి. అలా హారాలు 1000 నుంచి స్టార్ట్ అవుతాయి. హైయెస్ట్ వచ్చి 6 వరకు ఉంటాయి. 6000 వరకు ఉంటాయి. మనకి బ్యాంగిల్స్ కలెక్షన్ అన్పాలిష్డ్, పాలిష్డ్ ఉన్నాయి కదా, అవైనా అంతేనా? అవి ఎలా స్టార్ట్ అవుతాయి బ్యాంగిల్స్? అన్పాలిష్డ్ ఎప్పుడు కూడా 1000 above ఏమి ఉండవండి, బిలోనే ఉంటాయి. అంటే అన్పాలిష్డ్ కాస్ట్ తక్కువ ఉంటాయి. అంటే నేను పేరు చెప్తున్నాను. ఇప్పుడు రాళ్ళ గాజులే కొంచెం కాస్ట్ ఉంటాయి, అది వర్క్ కష్టం కదా, అందుకని మీకు. స్టోన్ బ్యాంగిల్స్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత అండి మనకి? అంటే పేరే చెప్పండి. 6 నుంచి స్టార్ట్ అవుతాయండి. 6 నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే మోడల్ బట్టి, డిజైన్ బట్టి మోడల్స్ అయితే చాలానే ఉంటాయండి, అన్ని కూడా చూపిస్తాం మనం. 6 నుంచి మనకి ఆల్మోస్ట్ హైయెస్ట్ ఎంత ఉంటాయి? హైయెస్ట్ వచ్చి 3500 వరకు. 3500 వరకు పేరే ఉన్నాయంటే అది ఎంత ట్రెండీగా ఉంటాయో, ఎంత ట్రెడిషనల్ గా ఉంటాయో మీరు ఆలోచించవచ్చు. అంటే జ్యువెలరీకి ఇప్పుడు ఈ బొట్టు ఎంతండి, ఈ నెక్లెస్ ఎంతండి అలా చెప్పడం అవ్వదండి. కాకపోతే ప్రైసెస్ అయితే మాత్రం హోల్సేల్ ప్రైసెస్ కాబట్టి మీరు అంత భయపడక్కర్లేదు, చాలా రీజనబుల్ గానే ఉంటాయి. వచ్చేసి మనకి కెంపులో వచ్చింది. మనకి స్టోన్ ఏమొస్తుంది? ఇవి ఒరిజినల్ సీజెడ్స్ ఏనా? కొంచెం అంతవరకు మరీ ఒరిజినల్ ఉండవు కానీ చాలా షైన్ ఉంది. ఇవైతే ప్రీమియం అండి చూపించే. ఈ సెక్షన్ అంతా కూడా ఇవన్నీ కూడా హ్యాండ్ వర్క్ అండి, హ్యాండ్ వర్క్ తో చేసిన ఇవి. హ్యాండ్ వర్క్ వస్తుందండి. ఇది హ్యాండ్ వర్క్ లో మనకి ప్రీమియం కలెక్షన్ అన్నమాట నెక్లెసెస్ లో. అసలు మీకు ఇలా చూస్తే అర్థం అవుతుంది, అలా చూపించండి. చూడండి ఎంత బాగుందో. మనకి హ్యాండ్ లోకి క్లాత్ లోకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వీటిలో మనకి ఇప్పుడు ఉన్న పేస్టల్ కలర్స్ తో కూడా మంచి మంచి కలెక్షన్స్, కాంబినేషన్స్. రూబీస్ లో ఈ నెక్లెస్ లో అయితే తెలియని వాళ్ళు వింటేజ్ కలెక్షన్ ఇవి కూడా తీసుకొచ్చారు. ఒకప్పుడు మరీ ట్రెండీగా సెటిల్ చేయించి వాడేసేవారు గోల్డ్ లో. ఇవైతే ఇప్పుడు చెప్పాం కదండి, అసలు ఆలోచించక్కర్లేని వింటేజ్ స్టైల్ నెక్లెస్లు, జిగినీలు, రకరకాలు. ఇది మొత్తం కంటి మోడల్స్. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ లో కంటి అనుకుంటున్నాం కదండి, అసలు కంటి మోడల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది.
సో ఇక జిగినీలు, ఈ జిగినీల గురించి ఏం చెప్పమంటారులేండి, పాత సినిమా హీరోయిన్లు చూసిన ప్రతి వాళ్ళకి వీటి గురించి కొంత ఐడియా ఉంటుంది. వాటితో పాటు చంద్రహారానికి ఈ జిగినికి బెస్ట్ కాంబినేషన్ కదా, బాగా వాడేవారు. కాసుల పేరు ఒకటి, కాసుల పేరుకి అలాగే చంద్రహారానికి కూడా కొత్త డిజైన్ వచ్చింది. ఓకే, జిగినీల్లో కొత్త డిజైన్ అసలు ఎంత బాగుందో చూడండి. ఏదైనా హ్యాండ్ మీద పెట్టుకునే దానికి విడిగా క్లాత్ మీద ఉన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంది చూడండి. మీకు కలర్ మీరు మెయింటెనెన్స్ చేసే విధానాన్ని బట్టి 10 years వరకు హ్యాపీగా వాడేసుకోవచ్చండి. లేదు మీరు రెగ్యులర్ గా రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేస్తాం అనుకున్న వాళ్ళు కూడా 1 year వరకు వాడుకోవచ్చు. సింపుల్ గా తక్కువ ప్రైస్ లో కావాలంటే ఇలా ఉంటాయండి. ఓకే, ఇవి సింపుల్ గా. దీనికి డిఫరెన్స్ ఉంటుంది. జిగిని అంటే చాలా మంది వచ్చి ఆన్లైన్ లో ఎంతకు వస్తుంది కదా అంటారు. ఒకసారి చేంజ్ చేత ఫినిషింగ్ కూడా చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇది ఎంబోజ్ అయింది వర్క్ కూడా. ఇది నార్మల్ గా ఓల్డ్ స్టైల్లో ఉంది. ఇది చూసారా మనకి ఏంటంటారు, నాన్ థర్డ్ అంటారు చూసారా, ఆ అల్లిక, పట్టి అల్లికండి. ఇది వేరే, అది వేరు. ఏదైనా సరే ఒక ఇమేజ్ చూసి సేమ్ అది ఇది ఒకటే కదా అని అనుకో, డిసైడ్ అవ్వక్కర్లేదు. వాటి క్వాలిటీని బట్టి కానీ వర్క్మెన్షిప్ ని బట్టి కానీ ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఇక్కడ ప్రైస్ అయితే మాత్రం మీరు అసలు ఆలోచించక్కర్లేదు, చాలా రీజనబుల్ గానే ఉంటుంది. సూపర్. అంటే నెక్లెస్ సెక్షన్ చూసాము, నెక్లెస్లతో పాటుగా నెక్స్ట్ చూద్దాం. నెక్లెస్ లో ఇంకొక మోడల్ ఉందండి. నెక్స్ట్ ఇలా పర్ల్స్ లో ఒకటి వచ్చిందండి. ఓకే, అంటే డిఫరెంట్ గా ఇప్పుడు జనరేషన్ డిజైనర్ కలెక్షన్ కోరుకుంటున్నారు కదండి. అంటే సింపుల్ డ్రెస్సెస్ మీదకైనా లెహంగా మీదకైనా బాగుండటం కోసం. సో ఈ టైప్ అన్నమాట. స్టెప్ ఇవి తక్కువ ప్రైస్ లో వస్తాయండి. ఇది 800 కి అసలు మీకు బంగారం ఎందుకు పనిచేద్దాని ఇలా ఉంది చూడండి ఒకసారి. ఇలా ఇవి 800 పడుతుంది కంప్లీట్ గా మీకు. ఇది సెట్టింగ్ కూడా చూసారా, 800 అనేది పడుతుంది. బట్ చూడడానికి కానీ పట్టుకోవడానికి కానీ చాలా హెవీగా ఉందండి. వీటిలో కూడా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. సింపుల్ గా చిన్నపిల్లలకి కావాలి అని ఓపెన్ కి తేడా ఉంటదండి. ఇప్పుడు ఇది ఓపెన్ కదా, ప్రైస్ తక్కువ వస్తుంది. అవును, క్లోజ్డ్ అనేసరికి ఎక్కువ వస్తుంది. క్లోజ్ కూడా చూపించండి. క్లోజ్ కండి, క్లోజ్ కి ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదండి లైఫ్ ఎక్కువ ఉంటుంది. చూసారు వెనకాల మొత్తం గోల్డ్ లా వస్తుంది. మొత్తం గోల్డ్ ఎలా వస్తుందో అలా వస్తుంది. ఇవి ఒకప్పుడు వింటేజ్ హారాలు కూడా ఇలాగే ఉండేవి కదా. సూపర్ సూపర్. ఇవన్నీ మనకి 800 అంటే 600 నుంచి స్టార్టింగ్ ఉండేయండి. ఇవి వచ్చేసి 800 పడతాయి స్టార్టింగ్ లో. అసలు మీకు ఎన్ని చూపించినా సరే బ్యాంగిల్స్ కనిపించేసరికి ఆగిపోతుంది ఫ్రేమ్ అక్కడ. సత్య గారు ఇవేంటి? ఇవి మనం బెల్ట్స్ సెపరేట్ గా తీసుకుని హారం సెట్ చేసుకోవచ్చండి. ఓ ఇవా వింటేజ్ స్టైల్ హారాలు ఇవి కూడా. లాకెట్లు మనం కావాలంటే నచ్చింది పెట్టుకోవచ్చు. ఓకే, మనకి ఈ హారాలకి విడిగా చైన్స్ విడిగా వస్తాయి, ఇలా పెండెంట్స్ కూడా విడిగా వస్తాయి. ఇవి ఎన్నిసార్లు చూపించానో, మీ షాప్ కి వచ్చిన ప్రతిసారి చూపించాను. ఎన్నిసార్లు చూపించినా కూడా హైలైట్ అసలు ఇవి. ఇలా వస్తే ఎన్నోసార్లు చూపించామంటే అవే ఉన్నాయని కాదండి, రీస్టాక్ అవుతున్నాయి, అయిపోతున్నాయి అని అర్థం. అసలు చూడండి మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. ఓకే, అంటే చైన్స్ ఇలా వస్తాయి. ఇలా ఒక డిఫరెంట్ స్టైల్లో ఇంకా చాలా రకాల స్టైల్స్ ఉంటాయండి ఇలాగ చైన్స్. వీటిలో దేనికైనా సరే మనం ఏది సెట్ అయ్యేలా ఉంటే అది సెట్ చూసుకుని పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది బాగుంది, వేరే లాకెట్ బాగుంది, రెండింటికి కూడా పేర్ చేసుకోవచ్చు మనం. అలా ఇది మళ్ళీ మనం హిప్ బెల్ట్ లా కూడా వాడుకోవచ్చు. ఓకే, మల్టిపుల్ పర్పస్ లో యూజ్ చేసుకోవచ్చు అని చెప్పండి ఒక మాటలో. ఓకే, ఇవి మనం హిప్ బెల్ట్ లో అయినా యూజ్ చేసుకోవచ్చు, ఇలా చైన్ హారంగా అయినా. అది ఇప్పుడు 5-in-1 హారాలు డైమండ్స్ లో వస్తాయి చూసారు అలాగే. ఇలా ఇప్పుడు చూడండి, ఇవి డిటాచబుల్ అన్నమాట. ఇవి డిటాచబుల్ తీసుకుని మనం చైన్ విడిగా వాడుకోవచ్చు, హారం విడిగా వాడుకోవచ్చు. ప్రైస్ తక్కువ ఉంటుంది. ఇలా ఓపెన్ సెట్టింగ్ వస్తే తక్కువ ఉంటుంది. ఇది క్లోజ్ కదా, ఇది క్లోజ్. ఏదైనా ఇది మీకు మెటల్ ఎక్కువ పట్టడం అలానే ఉంటదండి. మళ్ళీ కావాలంటే రీపాలిష్ చేయించుకోవచ్చు. ఎన్ని సంవత్సరాలు అలాగే ఉంటది. ఇది గోల్డ్ కాదని ఎవరు చెప్పినా నమ్మక్కర్లేదు. ఎందుకంటే ఈ టైప్ స్టైల్లో ఆల్రెడీ ఓల్డ్ వింటేజ్ స్టైల్ జ్యువెలరీ ఇంచుమించుగా ప్రతి ఇంట్లోనూ చూసే ఉంటారు ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోట. సత్య గారు పెండెంట్స్ మొత్తం కొత్త కలెక్షన్ చాలా వచ్చేసినట్టుంది. బా, వెంకటేశ్వర స్వామి భక్తులు ఎవరైనా ఉంటే దీన్ని పట్టుకుంటే మళ్ళీ వదిలి పెట్టండి కింద. లాకెట్ అలానే ఉంటుంది అసలు. చూడండి వెనకాల ఇలా క్లోజర్ వచ్చే కొద్ది, ఆ క్లోజర్ వచ్చిందంటే ఇక దీని లైఫ్ చూడక్కర్లేదు అనమాట. అంటే ఇవి సీజెట్స్ కదండి, సీజెట్స్ లో వచ్చాయి. ఇది పంచలోహంలో సీజెట్, ఇది పంచలోహంలో నార్మల్ స్టోన్. దీన్ని ఏమన్నా ఏం స్టోన్ అసలు? ఇది నార్మల్ స్టోన్ వస్తుందండి, కానీ అసలు షైనింగ్ మాత్రం భలే ఉంది అసలు. వీటిలో చాలా కొత్త మోడల్స్ వచ్చాయి చూడండి, ఇంతకు ముందు చూసిన మోడల్స్ కాదు ఇవి కదా. మన చైన్ సింగిల్ గా వేసుకోవచ్చు, లేదా విడిగా మనకి చైన్ లో కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఇలా హారం లాగా కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ హుక్ వల్ల ఎస్ఎక్స్ కూడా కాదు డబుల్ హుక్స్ వచ్చింది, దీని వల్ల దానికి అలా మనం నచ్చినట్టు సెట్ చేసుకోవచ్చు అనమాట. బీడ్స్ కి పెట్టించుకోవచ్చు, లేదా చంద్రహారాలకి. ఓకే, చంద్రహారాలకి ఏంటి ఇప్పుడు చంద్రహారాలకి కాదండి, మన కాసుల పేరుకి, సూత్రాల తాడికి, అన్నింటికి కూడా పక్కన పెట్టించుకుంటా చూసారా లాకెట్స్. ఎలా చెప్పాలి, చంద్రహారాలు చేయడం కుదరదండి.
అందుకని 1 గ్రామ్ కి ఇలా అటాచ్ చేసి ఇస్తారు బయట. పంచలోహంలో చంద్రహారాలు అవ్వవా మేకింగ్? ఓకే, అది మరీ సన్నగా ఉంటాయి కదా, విరిగిపోద్ది. అందుకని 1 గ్రామ్ చైన్ ని అదే చంద్రహారాలకి పెడతారు, అదే పంచలోహం అని చెప్తా ఉంటారు. ఓకే ఓకే, దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాలంటే కొన్ని రియాలిటీలు కొన్ని నిజాలు కూడా వస్తున్నాయి. ఇక్కడే కదా ఏదైనా తెలుసుకోవాలంటే పంచలోహాలకి ఈ బెళ్ళ పెట్టినంత మాత్రం మొత్తం అంతా పంచలోహం కాదండి. అంటే చంద్రహారానికి మనకి పక్కన పెట్టుకోవాలనుకున్న కాసుల పేరుకైనా సూత్రాలు తడిగైనా పక్కన అటాచబుల్స్ పెట్టుకుంటారు కదండి ఇప్పుడు స్టైల్ గా. దాంట్లో మనకి మోడల్స్ అనమాట, ఇలా కూడా విడిగా పెట్టుకోవచ్చు మనం. సూపర్. ఇయర్ రింగ్స్ కలెక్షన్ లో అయితే చాలా రకాల కొత్త మోడల్స్ వచ్చేసినాయండి. బుట్టల్లో ఇది ఒక మోడల్, కాంతారా ఇయర్ రింగ్స్ అండి. అంటే పంచలోహాల్లో కాంతారా మోడల్ అనమాట. ఎక్సలెంట్ ఉన్నాయి కదా. పంచలోహాల జ్యువెలరీ చూపిస్తున్న ఫస్ట్ నుంచి చూపిస్తున్న మోడలే, బట్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ లాగా ఒక్కొక్క చిన్న చిన్న ప్యాటర్న్స్ చేంజెస్ లో చాలా రకాల మోడల్స్ వస్తున్నాయి. వీటిలో వైట్ ఉంటాయి, ఫుల్ వైట్ ఉంటాయి, గ్రీన్ ఉంటాయి, రెడ్ ఉంటాయి, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటాయి. బొట్టల సైజ్ అనేది మన ఇంట్రెస్ట్ బట్టి ఇట్ డిపెండ్స్ అండి. అసలు ఎంత ట్రెండీగా ఉన్నాయి చూడండి. కంప్లీట్ గా ట్రెండీగా కాదు, ట్రెడిషనల్ గా ఉన్నాయి. చాలా మోడల్స్, మనకి ఫ్రేమ్ కూడా దూకేస్తుంది వీటి గ్లేజింగ్ కి. అసలు ఎంత క్లాస్ గా ఉన్నాయి చూడండి. ఇలా ఇంకా చాలా రకాల మోడల్స్ ఉంటాయి బొట్టల్లో కూడా. కాంతారా మోడల్ మరి బ్లాక్ బీడ్స్ కూడా సూట్ అవ్వాలి కదా, బ్లాక్ బీడ్స్ కి సూట్ అయ్యేటువంటి మోడల్ అనమాట. చిన్న పిల్లల దగ్గర నుంచి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ వరకు అందరూ వాడేసి క్యూట్ బొట్టలు. ఇవి కూడా మనకు అన్ని పంచలో, మేము చూపించేవన్నీ కూడా పంచలోహం జ్యువెలరీలో వస్తాయండి. మొత్తం చిన్న బొట్టలు కానీ పెద్ద బొట్టలు కానీ మీకు మోడల్స్ చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి. ఇంకా బుట్టలే కాదు, ఈ టైప్ ఆఫ్ హ్యాంగింగ్స్ కూడా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి చూడండి. వీటిలో ఇంకొక అంటే చిన్న పిల్లలకి అని చెప్పలేము కానీ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కూడా సూట్ అయ్యేటువంటి చిన్న క్యూట్ మోడల్ ఇది కూడా. పంచలోహం జ్యువెలరీలో మనకి స్టడ్స్ చూడండి ఎంత బాగున్నాయో. అది కూడా మంచి కుందన్ ఫినిషింగ్ తో వచ్చాయి, చాలా క్యూట్ గా ఉన్నాయి. మన పెద్దవాళ్ళకి పిల్లలకి అనే తేడా లేకుండా ప్రతి వాళ్ళు ట్రెండింగ్ గా స్టడ్స్ వాడుతున్నారు కదండి. వాటిలో పంచలోహంలో ఇది ఒక మోడల్ అనమాట. మీకు ఇక్కడ వీడియోలో కనిపించే వాటికంటే కూడా బంగారం ఎందుకు పనికిరానంత అందంగా ఉంటాయండి బయట. అంటే వీడియోలో మేము ఎంతవరకు చూపించగలమో అంతవరకు చూపిస్తున్నాము. ఇది వచ్చేసి హంస మోడల్ అనమాట. మీకు ఎలా చూపించాలంటే సింపుల్ గా ఇలా హంస మోడల్. దీనికి మళ్ళీ హ్యాంగింగ్స్ కింద ఎంత క్యూట్ గా ఉన్నాయి చూడండి. చెవులకి స్టడ్స్ మనకి హ్యాంగింగ్స్ కావాలి, డైలీ యూస్ కి అయితే చాలా బాగుంటాయండి ఇవి. స్టడ్స్ లో ఇంకొక మోడల్ అనమాట. అంటే డిఫరెంట్ స్టైల్స్ అండి. వీటిలో కూడా మనకి డైమండ్స్ లోను గోల్డ్ లో కూడా వచ్చే మోడల్స్ అన్ని కూడా ఉన్నాయి. కాకపోతే వాటికంటే ఎక్కువ వింటేజ్ స్టైల్ జ్యువెలరీ ఎక్కువ ఉంటుంది, ముఖ్యంగా పంచలోహాల్లో. వీటితో పాటు ట్రెడిషనల్ జ్యువెలరీ కూడా క్లాసికల్ డాన్స్ కి సంబంధించిన జ్యువెలరీ ఉంటుంది, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది. ఇక్కడ లేని జ్యువెలరీ ఏముండదు అట్లా బుట్టల్లో. కానీ ఆ రకరకాల కొత్త మోడల్స్ ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి చూడండి. ఈ స్టడ్స్ అయితే ఎప్పుడు ఫేవరెట్, ఎన్నిసార్లు వచ్చినా మీకు చూపిస్తూనే ఉంటాను. అసలు ఎంత బాగున్నాయి చూడండి. చెవి దిద్దు పెట్టుకుంటే కొంచెం పెద్దగా ఉన్న ఫేస్లకి భలే సూట్ అయిపోతాయి, చాలా బాగున్నాయి. ఇంకా వీటిలో చాలా రకాల మోడల్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఇయర్ రింగ్స్ మేము చూపిస్తూ ఉండాలి కానీ చాలా రకాలు వస్తాయండి. చూడండి ఒకసారి. ఈ బుట్టల్లోనూ ఓన్లీ హ్యాంగింగ్ మోడల్ లోనే ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి చూడండి. మీకు చూపించినవన్నీ కూడా జస్ట్ ఒక 15 to 20% ఉంటాయి, అంతకు మించిన జ్యువెలరీ ఉంటుంది. వీటిలో పంచలోహాల్లో కూడా ఎంత ట్రెండీగా ఉందో చూడండి. ఇది అసలు ఎంత ట్రెండీగా ఉందో చూడండి, ఎక్సలెంట్ అసలు. ఇది ఒకటి అంటే హ్యాంగింగ్ మోడల్స్ రకాలు అనమాట. బుట్టల్లో పెద్ద సైజ్ కావాలి అంటే పంచలోహాల్లో అవి కూడా దొరుకుతాయండి. ఎంత పెద్దగా ఉందో చూడండి. సత్య గారు ఏంటి ఇవన్నీ మీ చేతి దొరికేసారు? మెట్లా? అన్పాలిష్డా పాలిష్డా? అన్పాలిష్డ్ అంటే లైఫ్ టైం మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట. ఒకసారి కొనుక్కుని పెట్టుకుంటే మళ్ళీ మనకి ఇంకా లైఫ్ అయిపోయే వరకు ఇరిగిపోవాలి తప్ప పడవు. బ్లాక్ కూడా మాక్సిమం సైన్ అయిపోతాయి. మెట్లలో ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి చూడండి. జస్ట్ మీకు 1-2 చూపిస్తున్నాం కానీ చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. యాంగిల్స్ లో ఎన్ని మోడల్స్ వచ్చాయి, ఎన్ని మోడల్స్ ఉంటాయి, ఎన్ని రకాల వెరైటీస్ ఉంటాయి అనేది పంచలోహంలో మీకు చెప్పక్కర్లేదు. చాలా రకాల జ్యువెలరీ ఉంటుంది, బట్ ప్రతిసారి కూడా కొత్త వెరైటీస్ ఎక్కువ యాడ్ అవుతున్నాయి. మెయిన్ బ్యాంగిల్స్ చాలా ఇంట్రెస్ట్ గా వాడుతున్నారు అందరూ. సో వీటితో పాటు మనకి ఎన్ని రకాల బ్యాంగిల్స్ వచ్చినాయి కొత్త చూద్దాం. ఇది ఆల్రెడీ లాస్ట్ టైం చూసాము, బట్ వైట్ కాకుండా మల్టిపుల్ లో చూసాము, మల్టీ కలర్స్ లో చూసాము. వీటితో పాటు ఇవ్వండి కలర్స్ కానీ ఇవైతే వింటేజ్ స్టైలింగ్ ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటాయి. డిఫరెంట్ గ్రీన్ ఉంటాయి, రెడ్ ఉంటాయి. ఇవన్నీ కలర్స్ కూడా మీకు స్టోన్ కలర్స్ కూడా గుర్తుపెట్టవచ్చు మీరు. మన ఓల్డ్ స్టైల్ అన్నమాట. వింటేజ్ అన్న ఒక వర్డ్కి ఇంతకు మించిన జ్యువెలరీ ఎక్కడ దొరకదండి మీకు. అదే వింటేజ్ పంచలోహంలోనే మనకి ఇప్పుడు స్టైలిష్ గా ట్రెండ్ గా తగ్గట్టుగా మోడల్స్ అనమాట. సరికొత్త మోడల్ ఒకటి వచ్చిందండి. ఇది సరికొత్త ట్రెండింగ్ మోడల్. మనకి మామిడి పిండిల స్టైల్ వచ్చింది, చాలా బాగుంది. మెయిన్ గా గోల్డ్ జ్యువెలరీలోకి భలే సెట్ అయిపోతాయి. అఫ్ కోర్స్ ఇవి గోల్డ్ కాదని మీరు ఎవరికి చెప్పకండి, ఎందుకంటే తెలియదు. అంత బాగున్నాయి చూడండి. వీటిల్లో మనకి గ్రీన్ ఉంది, రెడ్ ఉంది, వైట్ ఉంది, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇలా సింగిల్ కలర్ కాకుండా మల్టిపుల్ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇవి మీ అందరికీ చెప్పక్కర్లేదు, నవరత్న స్టోన్స్ అనమాట. ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. నవరత్న స్టోన్స్ 4 బ్యాంగిల్స్. ఇవి మళ్ళీ కొత్త మోడల్. అంటే మేము చూపించే వాటిలో సగానికి సగం పైన కొత్తవి ఉన్నాయి, బట్ వింటేజ్ కలెక్షన్ కాబట్టి కొన్ని ఓల్డ్ మోడల్స్ కూడా యాడ్ చేస్తూనే ఉన్నాము. ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి.
స్టార్ ఫినిషింగ్ లో వచ్చింది, కానీ ఫ్లవర్ చాలా క్యూట్ గా ఉంది. మల్టీ కలర్ కాబట్టి మీకు ఏ శారీస్ మీదకైనా అవుట్ఫిట్స్ మీదకైనా సెట్ అయిపోతాయి. ఈ జ్యువెలరీస్ ఏమైనా సరే రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి, రెగ్యులర్ గా వెళ్తూనే ఉంటాయి. ఇష్క సినిమా చూసిన వాళ్ళకైతే మాత్రం ఈ బ్యాంగిల్స్ బాగా గుర్తుండిపోతాయండి. అలాంటి బ్యాంగిల్స్ చాలానే ఉన్నాయి ఇక్కడ. ట్రెడిషనల్ వింటేజ్ స్టైల్లో ఈ బ్యాంగిల్స్ గురించి నేను ఇంకా చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే చెప్పి నాకు విసుగు వస్తుంది. ప్రతి వీడియోలో చెప్తున్నాను, బట్ ఎంత చెప్తున్నా అంత ట్రెండీగా, అంత ఇంట్రెస్టింగ్ గా జనాలు బాగా వైరల్ అవుతున్న ఐటమ్ అనమాట పంచలోహంలో. ఆ పంచలోహం సింగిల్ చూసారు కదా, ఇవి డబల్ లైన్. ఇవి చూసినా సింగిల్ చూసినా కూడా మీకు గోల్డ్ లో ఎంతమంది కొన్నారో నాకు కామెంట్ చేయండి, ఎందుకంటే ఇవి నాకు కూడా ఉన్నాయి. వైట్ బ్యాంగిల్స్, వైట్ స్టోన్ బ్యాంగిల్స్ కాబట్టి డబల్ లేయర్ కదా, సింగిల్ లేయర్. మీకు ఎందుకు చూపించాను కదా అవి. ఇప్పుడు గోల్డ్ లో మనకి రెగ్యులర్ యూజ్ కోసం చాలా మంది ఎనామిల్ రోడియం పాలిష్ తో చేయించుకుంటారు చూసారా, ఆ బ్యాంగిల్స్ మోడల్ అనమాట. ఇవి కూడా కొత్త ట్రెండింగ్ మోడల్స్. నేను ఇందాక చూపించిన వైట్ లో మనకి మల్టీ కలర్ ఉందని చెప్పాను కదా, ఇది రెడ్ ఉంది. రెడ్ గ్రీన్ కాంబినేషన్స్ లో కూడా ఉన్నాయి. లావ్ బ్యాంగిల్స్ ఇవి ఒక మోడల్ అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి. ఇందాక మీకు చూపించింది ఓన్లీ వైట్ స్టోన్, ఇది వైట్ అండ్ రెడ్ అనమాట. మల్టీ అంటే మనం ఏ శారీ కట్టుకున్నా, ఏ లంగావణి వేసుకున్నా కూడా ఎలాంటి అవుట్ఫిట్ కైనా సూట్ అయిపోయేటువంటి జ్యువెలరీ ఈ పంచలోహంలో ఉన్నాయి. బ్యాంగిల్స్ చూసారా ఎన్ని ఉన్నాయో. ఇవి చాలా తక్కువ, ఇంకా అంతకు మించిన ఉన్నాయి. ఇంకా మన అందరికి ఎంతో ఫేవరెట్ ఐటమ్ బ్యాంగిల్స్. ఎంత ఇంట్రెస్టింగ్ గా చూస్తామో పంచలోహంలో. ఇక బ్లాక్ బీడ్స్ గురించి చెప్పక్కర్లేదండి. సింపుల్ సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్ దగ్గర నుంచి, అంటే హెవీగా మనం 2-3 పేటలు వాడతారు చూస్తారా, అలాంటి వాటి వరకు అన్ని రకాల మోడల్స్ అవైలబుల్ గా ఉన్నాయి. మనకు గోల్డ్ ఎక్కువ ఎలివేట్ అవ్వాలి అనుకుంటే ఇలాంటి మోడల్స్, లేదు సింపుల్ గా డ్రెస్సెస్ మీదకి చైన్స్ లా కావాలి అనుకుంటే ఇలాంటి మోడల్స్. ఇక ఇదైతే చూడక్కర్లేదండి, మన నెక్ కి అందం వచ్చేస్తుంది, అంత బాగుంటుంది. ఇగో చూసారా, బ్లాక్ బీడ్స్ లో మనకి డబల్ లేయర్స్ ఉన్నాయి, సింగిల్ లేయర్స్ ఉన్నాయి. పెండెంట్స్ లో కూడా డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నాయి అనమాట. ఇవి చూడండి, ఇది మన గోల్డ్ లో కూడా ఈ మధ్య రెగ్యులర్ గా చేయించుకుంటున్నారు, రెగ్యులర్ మోడల్ లో. అంటే సింపుల్ గా మనకి గోల్డ్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళకి అలా కూడా. ఇది చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో బ్లాక్ బీడ్. ఇప్పుడు న్యూలీ మ్యారేజ్డ్ అమ్మాయిలు అందరూ కూడా ఇలా సింపుల్ గా ఇష్టపడుతున్నారు, డ్రెస్సెస్ మీదకైనా దేని మీదకైనా చాలా బాగుంటాయి. ఇవి చూడండి, మనకి హిందీ సీరియల్స్ ఎక్కువ చూస్తుంటాం ఈ మోడల్స్. వీటిలో మనకి డబల్ లేయర్స్ ఉన్నాయి, సింగిల్ లేయర్స్ ఉన్నాయి. ఇలా మనకి డ్రెస్సెస్ మీదకి సింపుల్ గా కావాల్సిన సింగిల్ గా ఉన్నాయి. ఇవన్నీ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ మీకు చూపించేది చాలా తక్కువ అనమాట. ఇంకెంతకు మించిన మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్లాక్ బీడ్స్ లో ట్రెండింగ్ డిజైనర్ ఐటమ్స్ అనమాట. అంటే తక్కువ ప్రైస్ పడతాయి, మనకి క్వాలిటీ బాగుంటాయి, రెగ్యులర్ యూస్ కి బాగుంటాయి. రెగ్యులర్ గా యూజ్ చేసిన వాళ్ళు పాలిష్ కావాలన్నా కూడా పాలిష్ కూడా వీళ్ళు పెట్టిస్తారు. కాకపోతే వీళ్ళు కాకపోతే మన రాజమండ్రి ఎక్కడైనా పెడతారు. ఎక్సలెంట్ అనమాట. ఇంకా లైఫ్ టైం ఉండేటువంటి ఐటమ్స్ కూడా చాలానే ఉన్నాయి. చెప్పాను కదా మీకు ట్రెడిషనల్ గా కావాలి, వింటేజ్ స్టైల్లో కావాలి అంటే పెద్దవాళ్ళు మాకు పెద్ద అయితేనే బాగుంటాయి అనుకునే వాళ్ళకి ఇది 2 లేయర్లలో 3 లేయర్లలో కూడా మనకి ఇలాగా బ్లాక్ బీడ్స్ అనేవి పంచలోహంలో అవైలబుల్ గా ఉన్నాయండి. ఇది చూడండి కొంచెం డిఫరెంట్ మోడల్ అనమాట. వీటికి మీరు పెండెంట్స్ పెట్టుకోవచ్చు, వితౌట్ పెండెంట్ కూడా వాడుకోవచ్చు. ఇవన్నీ వచ్చేసరికి మనకి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి యూజ్ అయ్యేటువంటి చైన్స్. మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట. అంటే మీరు ఎన్నాళ్ళు వాడినా కూడా తొందరగా కలర్ షేడ్ అవ్వవు. ఒకవేళ కలర్ ఫేడ్ అయినా కూడా మనం పాలిష్ అనేది పెట్టించుకోవచ్చు. కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అనే ఉంది. చైన్ కావాలి అనుకునే వాళ్ళకి, అంటే తాళీ చైన్ కాకుండా నార్మల్ చైన్స్ అనమాట ఇవి. ఇలా మీకు ఇలా చూస్తే తెలుస్తుంది చూడండి, నార్మల్ చైన్స్ డిఫరెంట్ మోడల్స్, కానీ భలే ఉంటాయండి. షైనింగ్ కూడా పెట్టుకునే వాడే కొద్ది కూడా షైనింగ్ వస్తాయి. ఇక పట్టీలు, పంచలోహంలో పట్టీల కలెక్షన్. ఇది చూడండి, గోల్డ్ లో మనకి బ్రాస్లెట్స్ ఎందుకు పనిచేస్తాయండి ఈ మోడల్ ముందు. గోల్డ్ బ్రాస్లెట్స్ సూపర్ అసలు. అంటే ఇవన్నీ పట్టీలు అండి. ఆ సింపుల్ పట్టీలు కావాలనుకున్న వాళ్ళకి ఇవి చైన్స్ టైప్ మనకి నేత పట్టీల్లో వస్తున్నాయి. ఇవి జాలార్ మోడల్ ఉన్నాయి. ఇవి చూడండి, మనం వెండిలో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. వెండి కూడా కొనుక్కోలేని పరిస్థితి వచ్చేసిందండి. అది కూడా మనకి కిలో 2 లక్షలు దాటిపోయింది. సో మనం కొత్త జ్యువెలరీ వాడాలి, కొత్త రకం వాడాలి ఎప్పుడు కూడా. ఇవి ఏంటంటే వాడే కొద్ది మనకి బాడీ మీద షైనింగ్ వస్తాయి పంచలోహం. మీలో ఎవరికైనా సరే రోల్డ్ గోల్డ్ పడదు, కలర్ వచ్చేస్తాయి, కలర్ నల్లగా అయిపోతాయి, బాడీ కలర్ మారిపోతాయి అనుకున్న వాళ్ళు కూడా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయండి. ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఎప్పుడు మంచి షైనింగ్ తో ఉంటాయి పంచలోహంలో తీసుకుంటే జ్యువెలరీ ఏదైనా. ఇక ఇది అన్పాలిష్ లో మెన్స్ కడాస్ అండి. ఇందులో మెన్స్ కడాస్ ఉన్నాయి, ఉమెన్స్ కడాస్ ఉన్నాయి. ఉమెన్స్ లో చాలా మంచి ట్రెండింగ్ మోడల్స్ ఉన్నాయి. మెన్స్ కడాస్ లో కూడా చూడండి, మనకి రౌండ్ కావాలంటే రౌండ్, పలక కావాలంటే పలక, బద్ద, ఇది చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. ఇలా కూడా ఇవి మెన్స్ కడాస్. నెక్స్ట్ మనకి ఇంకా తాళీ చైన్స్ మోడల్స్ గురించి ఇక్కడ అసలు మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అండి. ఒక్కసారి మోడల్స్ ఎన్ని ఉన్నాయో ఒక్కసారి చూడండి, ఎన్ని మోడల్స్ ఉన్నాయో. ఈ మోడల్ మనకి ట్రెండింగ్ లో ఒకప్పుడు ట్రెండింగ్ అయిపోయిన చంద్రముఖి మోడల్ దగ్గర నుంచి ఇప్పుడు బాల్స్ కొత్త మోడల్స్ వస్తున్నాయి కదండి. ఇవన్నీ అంటే లేటెస్ట్ ఓల్డ్ వింటేజ్ స్టైల్ నాన్ తాడ్ దగ్గర నుంచి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి చంద్రముఖి దగ్గర నుంచి ఇది కూడా చూసారా, కొబ్బరి పూ చేత ఏదో అంటారు. ఇవి కూడా మనకి
అంటే ఓల్డ్ నుంచి లేటెస్ట్ ట్రెండ్ వరకు అన్ని రకాల మోడల్స్ ఉన్నాయి. వీటిలో కూడా మనకి లేదు మేము హెవీగా వాడతాం అనుకునే వాళ్ళకి మెలిచైన్, ఇది కూడా మనకి గోల్డ్ లో చేయించుకున్నా కూడా మెయింటెనెన్స్ ఎక్కువ రోజులు ఉంటాయండి. ఇవి చూసారా భలే ఉన్నాయి. మొత్తం ఈ జ్యువెలరీ అంతా ఇందులో మీకు సన్నాలు కావాలి అనుకునే వాళ్ళకి సన్నాల్లో కూడా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి. వీటితో పాటు పిల్లలకి ఇలా ఫ్యాన్సీ కడాస్ కానీ, ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ కానీ, ఐ మీన్ ఫింగర్ రింగ్స్ కానీ చాలా రకాల, అంటే చిన్నపిల్లలకి కాదు పెద్దవాళ్ళకి కాదు అందరికి కూడా ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చాలా ట్రెండీ కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఇందులో మనకి రోజ్ గోల్డ్ ఫినిషింగ్ ఉంటుంది, నార్మల్ గోల్డ్ ఫినిషింగ్ ఉంటుంది, పంచలోహాల్లో ఉంటాయి, అలాగే 1 గ్రామ్ గోల్డ్ లో కూడా ఉంటాయి. ప్రజెంట్ ఎలాగూ వెడ్డింగ్ సీజనే కదండి, ఇప్పుడు మొదలుపెట్టి డిసెంబర్ నెలాఖరు వరకు కూడా ప్రతి మంత్ కూడా వెడ్డింగ్ ముహూర్తాలు అయితే ఉన్నాయి. అంటే మనకి కెంపులు కావాల్సిన మీరు ఎలాంటి జ్యువెలరీ పెట్టుకున్నా ఆ జ్యువెలరీకి సెట్ అయ్యేలాగా యాంటిక్ లోను, నార్మల్ గోల్డ్ లోను, ఇలా హెవీగాను, లేదంటే మాకు ఇలా సింపుల్ గా కావాలంటే ఇలా సింపుల్ గా కూడా మనకి వడ్డాణాలు అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి. ఇందులో మనకి సన్నాలు కావాల్సిన సన్నాలు కూడా ఉన్నాయి. బట్ అన్ని మోడల్స్ వీడియోలో కవర్ చేయలేం కాబట్టి కొన్నే చూపిస్తున్నాము. ఇక్కడికి రావాలి అనుకునే వాళ్ళు కూడా చాలా మంది అడ్రస్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వట్లేదు. తిరక్ రోడ్ లో 5 గుళ్ళు అంటే అందరికీ తెలుస్తుంది. బాబాగుడి బ్యాక్ సైడ్ వస్తుంది. బాబాగుడి పక్కన మీకు అంబికా జ్యువెలర్స్ బోర్డు కూడా కనిపిస్తుంది. పంచలోహం జ్యువెలరీలో మెన్స్ రింగ్స్ అండి. మీకు ఇందులో అంటే మనకి స్టోన్స్ వస్తాయి కదా, అంటే చూడ నక్షత్రం బట్టి వాడుతూ ఉంటది. ఇది చూసారా పగడం, ఇలా పగడాలు, స్టోన్స్, కనక పుష్యరాగం ఇలా వాడుతూ ఉంటారు. అలాంటి జ్యువెలరీ దగ్గర నుంచి నార్మల్ గా చూసారా తాబేల్ రింగ్ చాలా మంది పెట్టుకుంటారు ఇంట్రెస్టింగ్ గా. ఇవన్నీ కూడా మనకి పంచలోహంలో అవైలబుల్ గా ఉన్నాయండి. ఎక్సలెంట్ అన్నమాట. అంటే ఇవన్నీ ట్రెడిషనల్ గా కావాల్సిన, అది కూడా చూసారా మహారాజా టైంలో ఉండేటువంటి రింగ్స్ అన్నమాట. ఇవన్నీ జెంట్స్ రింగ్స్. ఇవి స్టోన్స్. ఈ స్టోన్స్ తో పాటు ఇలాంటి రకరకాల మోడల్స్, అంటే గాడ్స్ ఐడల్స్ కావాల్సిన, అంటే వెంకటేశ్వర స్వామి గాని, సాయిబాబా గాని, ఇలా రకరకాల గాడ్స్ ఐడల్స్ తో కూడా మనకి, లక్ష్మీదేవి, రకరకాల గాడ్స్ ఐడల్స్ తో కూడా మనకి ఇలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి అన్పాలిష్డ్ అండి. అంటే లైఫ్ టైం వీటికి మెయింటెనెన్స్ ఫ్రీ అన్నమాట. మీరు ఒంటి మీద పెట్టుకుని, ఇప్పుడు కొంచెం డల్ గా బ్లాక్ గా కనిపిస్తుంది కదా, ఒంటి మీద పెట్టుకున్నాక ఆటోమేటిక్ అరిగే కొద్ది బయట వచ్చేస్తాయి. ఇన్ కేసు ఒకవేళ రాకపోతే మీరు నిమ్మకాయ పెట్టి రుద్దితే చాలు, మళ్ళీ మామూలు కలర్, ఐ మీన్ మంచి గోల్డ్ ఫినిషింగ్ వచ్చేస్తాయి. వీటిల్లో వచ్చిన సరికొత్త మోడల్స్ అన్నమాట. ఇంకా చాలానే ఉన్నాయండి. ఈ ఇయర్ రింగ్స్, ఫింగర్ రింగ్స్, టో రింగ్స్ కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి. సత్య గారు ఏంటి ఇంత హెవీగా ఉన్నాయి? బ్రైడల్ సెట్స్ అండి. హారం, నెక్లెస్, వంకి. అంటే ఇవి ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ కదా? 1 గ్రామ్ కానీ ప్రీమియం వస్తాయండి. ఓకే, పెళ్లిళ్ళ సీజన్ కదా అందుకని చూపిస్తాను. ఓకే, ఎక్స్పెక్టెడ్ అంతా కంప్లీట్ బ్రైడల్ సెట్స్ అండి. ఎంత హెవీగా ఉందో చూడండి, అసలు భలే అందంగా ఉంది. లక్ష్మీదేవిదే కానీ డిజైనర్ గా, అంటే హెవీలో గ్రాండ్ గా పార్టీ వేర్ లో మనకి ఇప్పుడు ప్రజెంట్ పెళ్లి సీజన్ కాబట్టి దానికోసం తీసుకొచ్చినాయి. ఇది వడ్డాణం, హారం, అలాగే 2 చేతులకి అరవంకీలు, బొట్టలు, నెక్లెస్, బ్యాంగిల్స్. ఇది ఏంటి మేడం? జడబిళ్ళ. ఓకే, వెనకాల జడబిళ్ళ, పాపిడి బిళ్ళ, ఇలా కంప్లీట్ మనకి సెట్ వస్తుందండి. ఇవన్నీ కూడా మనకి కంప్లీట్ బ్రైడల్ సెట్ అన్నమాట. ప్రీమియం క్వాలిటీలో వచ్చి 1 గ్రామ్ గోల్డ్ కానీ ప్రీమియం క్వాలిటీ. 1 గ్రామ్ గోల్డ్ లో అసలు జ్యువెలరీ బ్రైడల్ సెట్స్ ప్రీమియం క్వాలిటీలో తీసుకొచ్చారండి. ఒక దాన్ని మించి ఒకటి ఉన్నాయి. ఇవి చూడండి, కంప్లీట్ యాంటిక్ ఫినిషింగ్ లో అన్నమాట. మనం పట్టు చీర కట్టి ఆ డెకరేషన్ తగ్గట్టుకి జ్యువెలరీ పెడితే అసలు జ్యువెలరీ మాత్రమే కనిపిస్తుంది. అంత బాగుంది. మీకు హెవీగా కావాలనుకున్నా, కొంచెం సింపుల్ గా కావాలనుకున్నా, ఇది చూడండి కుందన్ ఫినిషింగ్ అనేది ఎంతో మంది ట్రెండింగ్ గా వాడతారు. ఇది సెట్ అన్నమాట. ప్రతి దాంట్లోనూ కూడా ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి భుజబంది అంటారు కదా, ఏంటవి బాజుబందీలు అన్నదే, ఇంకేంటి రకరకాల పేర్లు, కానీ 60 అంకీలు కాడి నుంచి మొత్తం సెట్. ఇదైనా ఏదైనా సరే, ఏ జ్యువెలరీ అయినా, ఆఖరికి గ్రీన్ అయినా, ఏదైనా సెట్ వైజ్ ఉంది. ఇవి మనకి సెట్ వైజ్ ఇస్తారా, లేదంటే మామూలుగా అంటే పర్చేస్ చేసుకునే వాళ్ళకి, అంటే హోల్సేల్ వాళ్ళకి అడగట్లేదు, మాకు కొన్ని సెట్ వైజ్ తీసుకోవాలండి. ఓకే, అంటే బ్రైడల్ కలెక్షన్ లో చూపించే జ్యువెలరీ కాబట్టి. ఇది ఉందంటే సింగిల్ వస్తుంది హారం. ఎంత హెవీగా ఉందో. మనకి ఇయర్ రింగ్స్ కావాల్సిన కూడా డిఫరెంట్ మోడల్స్ ఇక్కడే దొరుకుతాయండి మనకి. ఇందులో మనకి వీటికి కావాల్సిన ఇయర్ రింగ్స్ కూడా దొరికేస్తాయి మన దగ్గర. ఇయర్ రింగ్స్ వస్తుంది. ఓకే, అన్ని ఏదైనా సెట్ ఇయర్ రింగ్స్ వస్తుంది. ఇయర్ రింగ్స్ కంపల్సరీ వస్తాయి. ఇయర్ రింగ్స్ కూడా చిన్న చితక కదా, ఇది చూడండి మీకు తెలుస్తుంది ఎంత క్లారిటీగా ఉన్నాయి. ఇలా ఇవి మనకి ఇలా నెక్లెస్, హారము, ఇదిగోండి నడానికి వడ్డాణం. ఇది ఇంకా బాగుంది. ఒకదాని మీద చూడు భలే ఉన్నాయండి అసలు. అంటే 1 గ్రామ్ గోల్డ్ ఉంటాయి అని చెప్పడం, 1-2 మోడల్ చూపించడమే తప్ప ఇప్పటి వరకు మనం ఇంత హెవీగా చూపించేది వచ్చేది మ్యారేజ్ సీజన్ కాబట్టి చాలా బాగా తీసుకొచ్చారు. రామ్ పరివార్ అని చెప్పడం చాలా సింపుల్ మ్యాటర్. దీన్ని అసలు ఎంత బాగుందో చూడండి. రామ్ పరివార్ ఇక్కడ ఉంది, అలాగే ఇక్కడ కూడా ఉంది చూడండి. సూపర్. ఇది చాలా హెవీ వస్తుంది, మామూలు హెవీ కాదు, చాలా హెవీ. అదే మీకు హెవీగా కావాలనుకున్నా, సింపుల్ గా కావాలనుకున్నా యాంటిక్ ఫినిషింగ్ లో
కుందన్ ఫినిషింగ్, ఇది కుందన్ ఫినిషింగ్, ఇది సీజెడ్ ఫినిషింగ్, అలాగే గ్రీన్ బీడ్స్ లో డిఫరెంట్ గా ఉన్నాయి ప్రతిదీ కూడా. కానీ ఏ మోడల్ చూసినా భలే ఉన్నాయండి అసలు సత్య గారు. అసలు ఇవి గోల్డ్ కాదని ఎలా చెప్తామన్నట్టు ఉన్నాయి. అసలు ఇది ఎంత అందంగా ఉందో చూడండి. అంటే ఇంకా 1 గ్రామ్ లో కూడా ప్రీమియం తెప్పించాలని. అవునులేండి, 1 గ్రామ్ లో ప్రీమియం కావాలని అడుగుతున్నారు కూడా. బట్ ఇప్పుడు ప్రెసెంట్ వెడ్డింగ్ సీజన్ కాబట్టి వీటికి చాలా యూజ్ అవుతాయి ఇవి. సత్య గారు మరి ఇప్పుడు ఇవి బ్రైడల్ కోసం కదా, సెట్ వైజ్ తీసుకున్న సెట్ వైజ్ తీసుకోవాలి. కొన్ని మనకి ఇంచుమించుగా ప్రైస్ ఎలా పడుతుంది చెప్పండి. ప్రీమియం అన్న విషయం చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది. ఏంటండి 5,000 సెట్ మొత్తం 5,000 నుంచి స్టార్ట్ అయ్యే మోడల్స్ ఉన్నాయి. హైయెస్ట్ ఎంత వరకు ఉంటాయి? 30 వరకు ఉన్నాయి మేడం. 5,000 నుంచి 30,000, 5,000 నుంచి 30,000 వరకు విలువ చేసేటువంటి కంప్లీట్ బ్రైడల్ సెట్స్ ప్రీమియం క్వాలిటీలో అంబికా జ్యువెలర్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఈ బ్రైడల్ సెట్స్ చూసారు కదండి. పంచలోహం జ్యువెలరీలో వచ్చిన న్యూ వెరైటీస్ పంచలోహంలోనే మాకు కాదు, బ్రైడల్ సెట్స్ కూడా చాలా ప్రీమియంగా ఉన్నాయి. క్వాలిటీ బాగుంటేనే మనం ₹1 పెట్టినప్పుడు అది వర్తా కాదని ఆలోచిస్తూ ఉంటాము. క్వాలిటీ గురించి అంబికా జ్యువెలర్స్లో ఏ సెక్టార్ తీసుకున్నా సరే, అది క్లాసికల్ డాన్స్ జ్యువెలరీ అయినా సరే, పంచలోహం అయినా సరే, ఏదైనా సరే అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు. మనకి తిలక్ రోడ్లో బాబా గుడి బ్యాక్ సైడ్ అంటే 5 గుళ్ళు వరుసగా ఉంటాయి కదండి, ఆ గుళ్ళు కార్నర్లో మనకి అంబికా జ్యువెలర్స్ బోర్డు కూడా కనిపిస్తుంది అక్కడే. సో డెఫినెట్గా విజిట్ చేసేయండి. థ్యాంక్ యూ.